BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తొమ్మిదో తేదీనటువంటి నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్పై ఎమ్మెల్సీ గారు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమంటే ఎమ్మెల్సీ గారి భార్య శ్రీమతి దువ్వాడ వాణి గారు, అలాగే వాళ్ళ పాప హైందవి గారు, అలాగే వాణి గారి అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదంటే మా ఇంట్లోకి మా పర్మిషన్ లేకుండా అక్రమంగా ప్రవేశించి మా యొక్క ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి వాణి గారు కూడా జడ్పీటీసీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా భర్త శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు అరెస్ట్ చేస్తున్నారండి. అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డగించి నన్ను లోపలికి వెళ్లకుండా అడ్డగించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ట్రెస్ పాస్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దానిపై కూడా 2 కేసులు రిజిస్టర్ చేసాం. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రస్తుతానికి చేస్తున్నామండి. అంటే ఎమ్మెల్సీ గారు ఇచ్చింది ఏంటంటే ట్రెస్ పాస్ అంటే అక్రమంగా ప్రవేశించి మా యొక్క ప్రాపర్టీని డ్యామేజ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే వాణి గారు జడ్పీటీసీ గారు కూడా నా భర్త అరెస్ట్ చేస్తారని చెప్పేసి, అలాగే వాళ్ళ మరిది మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డగిస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. రెండింటి మీద కేసులు ఇచ్చేసాం. లేదండి, అట్లాంటిది లేదు, అప్లై చేయలేదు. మా వరకు అయితే ఏమి రాలేదు.